ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. ఆమె పాత్రపై విచారణ చేసేందుకు రెడీ అయింది సిబిఐ. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓబులాపురం అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం శ్రీలక్ష్మి పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై సిబిఐ విచారణ జరపనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను 2022 అక్టోబర్లో సిబిఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించడంతో పాటు ఆ తర్వాత కేసు నుంచి తప్పిస్తూ తీర్పును వెలువరించింది. ఇక హైకోర్టు తీర్పుపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకొని తాజాగా విచారణ చేపట్టాలంటూ ఈ పిటిషన్ను తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపింది. దీన్ని 3 నెలల్లో తేల్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఓఎంసీ మైనింగ్ లీజ్ వ్యవహారం ముందుకు సాగిందని సిబిఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓఎంసీ లీజును కట్టబెట్టడానికి ఆమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో 6వ నిందితురాలైన శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటూ ధర్మాసనానికి సిబిఐ తరఫున న్యాయవాదులు వివరించడంతో పాటు గతంలో ఇదే కేసులో ఆమె పిటిషన్లను హైకోర్టు కొట్టివేసినట్లు గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్ పిటిషన్ లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఓఎంసీకి లీజుల మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. సిబిఐ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ను తోసిపుచ్చింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా ముగ్గురికి తెలంగాణ హైకోర్టు కొద్ది రోజుల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పిఏ అలీఖాన్, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ గోపాల్ కు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో నలుగురికి నాంపల్లి సిబిఐ కోర్టు విధించిన 7 ఏళ్ల శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి సిబిఐ విచారణ చేయనుంది.